చూస్తున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ మేరీ క్రిస్మస్. మనం ఈరోజు బైబుల్ అనగా అనే అంశం గురించి తెలుసుకుందాం. అంటే బైబుల్ అంటే మనము తెలుగులో పరిశుద్ధ గ్రంథం అని పిలుస్తాం అన్నమాట. మీరు చూడండి, ఇది ఏదో మనుషుల కల్పితము, అనేక అనేక మనము బయట లోకానుసారంగా మనం వింటుంటాం కాదండి. కానీ ఇది పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి 40 మంది రచయితలు ఈ బైబిల్ గ్రంథాన్ని రాశారనమాట. అంటే ఈ అంశం చెప్పే ముందర ఇప్పుడు చూడండి, నేను ఒక నేను చదువుకున్నప్పుడు 6th 7th 10th కావచ్చు, అప్పటి వరకు ఆ సిలబస్ ఉన్న వేరు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితులను బట్టి మన మన ఆలోచన విధానాలను బట్టి ఆ పుస్తకాలు అనే సిలబస్ అన్నీ చేంజెస్ అవుతున్నాయి. అంటే అది చదువు పరంగానే కాదు, అనేక విషయాలు. ఇప్పుడు మనము ఒకప్పుడు మొబైల్ లేకుండా ఉండొచ్చు, ఇప్పుడు మనం చేతిలో మొబైల్ పట్టుకొని ఉన్నాం. ఒకప్పుడు మనము అంటే మనం సాంకేతిక పరిజ్ఞానం అని అంటాం. ఆ విధంగా అంటే క్రమక్రమంగా మనము పూర్వం ఏం లేకున్నా ఇప్పుడు పరిస్థితులను బట్టి మన జీవిత విధానాలు మారుతున్నాయన్నమాట. అలాగే బైబిల్ గ్రంథంలో కూడా ఒకప్పుడు కొంతమంది రాసిండొచ్చు, తర్వాత వాళ్ళ ఆలోచన విధానం పెరిగే కొద్దీ 40 మంది వాళ్ళ పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి ఈ బైబిల్ను కూడా రాశారనమాట. కానీ ఏదో కల్పితము, మానవ కల్పితము ఏదో అని అనేక సందర్భాల్లో మనము వింటుంటాం. మీరు చూడండి, అనేక మంది రచయితలు, వైద్యులు, గొర్రెల కాపరులు, అలాగే యాజకులు, మత్స్యకారులు, కవులు, అనేక మంది 40 మంది ఈ బైబిల్ని రాశారనమాట. అసలు ఈ బైబిల్ అనే పదం ఎక్కడ నుంచి వచ్చిందంటే, బైబిల్ అనే పదం బిబ్లోస్ అనే పదం నుంచి వచ్చింది. అంటే బిబ్లోస్ అనగా గ్రంథం అని అంటాం. దీనిని బిబ్లియా అని కూడా పిలుస్తాం అనమాట. అసలు బైబిల్ని ఎవరు రాశారు, ఎప్పుడు రాశారంటే, మనము పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి 66 పుస్తకాలను రాశారన్నమాట. అలాగే వాళ్ళ వచ్చిన ఊహను బట్టో, వాళ్ళ తలంపును బట్టో అయితే కాదు, కానీ వాళ్ళ పరిశుద్ధ గ్రంథము పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపణ బట్టి ఈ గ్రంథాన్ని రాశారనమాట. అలాగే చూడండి, బైబిల్ ఏ భాషలో రాయబడింది అంటే, మొదటగా పాత నిబంధన అనేది హెబ్రూ భాషలో రాయబడింది. అలాగే యేసుక్రీస్తు జీవించిన కాలంలో అరామిక్ ఆ భాష అక్కడ మనం చూడొచ్చు. అలాగే బైబిల్ను తర్జుమా చేసినప్పుడు గ్రీకు భాషలో అనేది మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. అలాగే అంటే బైబిల్ అనే ఉద్దేశం, అసలు బైబిల్ యొక్క ఉద్దేశం ఏమంటే, తాను సృష్టించిన మనిషిని తన చిత్తానుసారంగా కాకుండా దేవుని చిత్తానుసారంగా జీవింప చేయడానికి మనము ఈ బైబిల్ యొక్క ఉద్దేశం అని మనము చూడండి. ఇందులో బైబిల్లో రెండు విధాలుగా మనం విభాగించవచ్చు అనమాట. ఒకటి పాత నిబంధన, కొత్త నిబంధన. అంటే పాత నిబంధన అనేది ఒక పునాది అనేది మనం చెప్పొచ్చు, దేవుని కరుణ అని చెప్పొచ్చు. అంటే అక్కడ మనము పాత నిబంధన దేవుడు ధర్మశాస్త్రము అనేది మనం అక్కడ చూడొచ్చు అనమాట. కొత్త నిబంధన అనేది మనము దేవుని యొక్క కృప అనేది మనం ఇక్కడ గమనించవచ్చు అనమాట. మనకు మొత్తం పుస్తకాలు అనేది 66 పుస్తకాలు ఉన్నాయి. మొత్తం అధ్యాయం వచ్చి 1189 అధ్యాయాలు ఉన్నాయని మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. పాత నిబంధనలో మనము ఇక్కడ మనము కొన్ని భాగాలుగా డివైడ్ చేసుకోవచ్చు అనమాట. పంచ గ్రంథాలుగా అనేది మనం ఇక్కడ డివైడ్ చేసుకోవచ్చు. అంటే మొదటిగా మనము ధర్మశాస్త్ర గ్రంథాలు, చరిత్ర గ్రంథాలు, పద్య పుస్తకములు, పెద్ద ప్రవక్తల గ్రంథాలు, చిన్న ప్రవక్తల గ్రంథాలుగా మనం పాత నిబంధనని మనము ఇక్కడ వేసుకోవచ్చు. కొత్త నిబంధనలో సువార్తలు, చరిత్ర, పత్రికలు, ప్రవచనం, ఆ విధంగా మనము డివైడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇలా చూడండి, పాత నిబంధనలో ధర్మశాస్త్రాలు అనేది అంటే ఇక్కడ మొదటిది ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు మనము ఇక్కడ విభాగించుకోవచ్చు. అలాగే చరిత్ర గ్రంథం వచ్చి యెహోషువ నుండి ఎస్తేరు వరకు. అలాగే పద్య పుస్తకాలు వచ్చి యోబు నుంచి పరమగీతం. ప్రవచన గ్రంథాలు వచ్చి యేషయ్య నుంచి మలాకి వరకు.
అనేది ఇక్కడ మనము చూడొచ్చు అనమాట. అలాగే మనం నూతన గ్రంథం అంటే కొత్త నిబంధన వచ్చి మనము దేవుని యొక్క పుట్టుక గురించి మనము చూస్తే సార్వత్రిక సంఘం అక్కడ వరకు మనం గమనించవచ్చు అనమాట. అంటే మొత్తం చూస్తే ఆదికాండం నుంచి ప్రకటన వరకు మనము అనేక భాగాలుగా మనము డివైడ్ చేసుకోవచ్చు. ఈ గ్రంథాలు, ఈ దేవుని పుట్టుక, దేవుని పరిచర్య అనేవి ఒక్కొక్క వ్యక్తులు ఒక్కొక్క పరిశుద్ధాత్మ ప్రేరేపణను బట్టి వారి మనస్తత్వం కాకుండా దేవుని పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు రాశారనేది మనం గమనించవచ్చు. అంటే మనం తెలుసుకోవడానికి చాలా మనం లోకానుసారంగా అనేక విషయాలు మనము వింటుంటామండి. అంటే ఈ బైబిల్ గ్రంథము ఏదో కల్పితము అనేది అలా విధంగా, కానీ క్రీస్తు శకం అనేది మనం చరిత్రలో చదువుకొని ఉంటాం. అక్కడే మనము దేవుని గురించి మనం ఎన్నో తెలుసుకోవచ్చండి. ఈ చిన్న అంశాన్ని బట్టి దేవుని ఎంతో స్తుతిస్తున్నాను. అందరికీ దేవుని పరిశుద్ధ నామములో వందనాలు తెలియజేస్తున్నాను.